మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నాతో చెప్తారా మాట? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన భక్తి జీవితం ఎలా ఉంది, దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉంది, మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేటట్లుగా ఉన్నామా, లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి ఏమైనా నేర్చుకుని వెళ్ళగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ చాలా విషయాలు చెప్పాడు. ఈ అధ్యాయాన్ని నేను ఆ మొదటి నుంచి 6 అధ్యాయాలు చదువుతున్నప్పుడు చాలా విషయాలు పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఒక హెచ్చరిక. ఈరోజు వర్తమానం దీవించబడేది కాదు, హెచ్చరికతో కూడుకున్న వర్తమానం. హెచ్చరిక అంటే అర్థం ఏంటి? బాబు జాగ్రత్తగా ఉండాలి, మా జాగ్రత్తగా ఉండాలి. దేనికి జాగ్రత్తగా ఉండాలి? ఎవరైనా పొరపాటున ఒకవేళ కాలు చేరి పడిపోవడం అనుకోండి, కట్టేశారు, వైద్యం చేసిన ఆయన అంటాడు, బాబు జాగ్రత్తగా ఉండాలి నాయన, మరలా కనుక నువ్వు పడితే సెట్ అవ్వడం కష్టం అని కొన్ని నియమాలు చెప్తాడు. పరిశుద్ధ గ్రంథం కూడా ఒక నియమాన్ని ఈ రోజున మనకు నేర్పించాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. ఏమిటి అని అంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం అని పరిశుద్ధాత్ముడు ఈ పూట మనకు తెలియజేస్తున్నాడు. భక్తి ఎట్లాంటిదంటే 2 రకాలు, అంటే చాలా ఉన్నాయి, 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన భక్తి జీవితం, రెండవది ఆత్మ సంబంధమైన భక్తి జీవితం. ఈ శరీర సంబంధమైన భక్తి జీవితం అందరికీ కనబడద్దు. మన భక్తులమి అని ఎట్లా తెలుస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల దగ్గర పెట్టుకుని ఏమండి లేదా బ్యాగ్లో పెట్టుకుని నడిచి వెళుతున్నప్పుడు, ఇవాళ ఆదివారం కదా ఏంటి వీళ్ళు ఎలాగ వెళ్తున్నారు అని చూసిన వెంటనే చెప్పచ్చు, వీళ్ళు చర్చికి వెళుతున్నారు, హల్లెలూయా, వీళ్ళు దేవుని మందిరానికి వెళుతున్నారు అని ఇతరులు చూసి చెప్పుకుంటారు, వీళ్ళు మందిరానికి వెళుతున్నారు అని. మందిరానికి వెళ్ళినప్పుడు మన ఆవుభావాలు మన చేతున్న బైబిల్ బట్టి చెప్పచ్చు, వీళ్ళు ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు. రెండవది ఏమిటంటే లోపల ఉండే ఆత్మ సంబంధమైన భక్తి. ఈ భక్తి ఎలా ఉంటుందంటే బయటికి కనపడదు, హృదయంలో ఉండేది మనుషులు కనపడుతుందా? పైన బట్టలో మనం వేసుకున్న జడ లేకపోతే మనం దూకున్న తల, ఈ వ్యవహారం అంతా మనుషులు కనపడుతుంది, కానీ అంతరంగం ఎవరు కనపడదు చెప్పనా? దేవాది దేవుడు కనపడదు. హల్లెలూయా. ఈ రోజున భక్తి జీవితం నీది నాది ఎలా ఉన్నదనే సంగతిని వాక్యం వెలుగులో మనం సరి చేసుకోవాలి. తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, బాబు తిమోతి యవనస్తుడా, ఈ పాస్టర్ గారు ఎవరంటే యవనస్తుడు, బాబు జాగ్రత్త, నువ్వు చేస్తున్న సేవ విషయంలో, నువ్వు ఎదుగుతున్న పరిస్థితులు, నువ్వు చూస్తున్న పనితీరు, ఆ సంఘాన్ని గురించి కొన్ని మాటలు నీకు చెప్తానని ఒక ఉత్తరం రాశాడు. ఇది మొదటి ఉత్తరం. ఇంకో ఉత్తరం కూడా రాశాడు, 2వ ఉత్తరం. ఈ మొదటి ఉత్తరంలో ఒక భాగాన్ని, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం కలిగేటట్లుగా చేస్తుందని పరిశుద్ధాత్ముని పూట మనకు తెలియజేస్తున్నాడు. లాభం ఎప్పుడు వస్తుంది? వ్యాపారం చేస్తే తెలిసింది అది లాభం వస్తుందా నష్టం వస్తుందా అని. మా ఇంటి దగ్గర రోజు టీ తాగుతా కొట్టు దగ్గరికి వెళ్తాను.
ఆ టీ కొట్టోడికి లాభం టీలోనే వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ రోడ్డు పెట్టాడు, శుభ్రంగా బోళ్ళంత మంది వచ్చిపోయే వాళ్ళు 24 గంటలు టీ తాగుతూనే ఉంటారు. ఇక ఆ కొట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే అన్నిటికంటే టీ వ్యాపారమే బెస్ట్. ఎందుకంటే ఇట్టిన పేసుకో అరగంటకి అయిపోతుంటుంది. ఒక 50-60 టీలు పడుతుంటే మొత్తం వెళ్ళిపోతుంటాయి ఏ సత్వం చేయి. అతనికి ఆ టీ పెట్టడం వల్ల నష్టం వచ్చింది అనుకోండి, కొట్టు ఉంచుతాడా? బిర్యానీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ బిర్యానీ పెట్టాడు, కొత్తగా పెట్టాడు, ఒక వారం చూశాడు, రోజు నష్టం వస్తుంది అనుకోండి, ఒక సంవత్సరం పాటు చేస్తాడా? ఒక వారం చూసి ఏమంటాడు, ఇక్కడ సరిగా గుంటలేదు, లేదా కొంచెం సరవానా మార్చి లేదా ఇంకో చోట పెడతామని తీసేస్తాడు. అదే లాభం వస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు? షెడ్డు గుజ్జు పెంచుతాడు, చేసుకున్న వ్యాపారాన్ని గుజ్జు పెంచి కొంచెం బాగా ఇక సామాన్లు పెంచుతాడు. మా ఊరు బిర్యానీ ఇసువుడి కొంచెం దమ్ము బిర్యానీ రకరకాల వ్యాపారాలు పెంచుతాడు. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే లాభం రాకుండా ఏ పని ఎవరో చేయరు. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసులు కూడా ఎట్లా ఉన్నారంటే దేవుని మందిరానికి రాగానే జరిగిపోవాలి కార్యాలు. వ్యాపారం పెట్టిన ఒక రోజు 2 రోజుల్లో లాభం వచ్చేద్దా? ఒక వారమో 10 రోజుల్లో ట్రైల్ వేస్తే కానీ దాంట్లో ఉన్న హెచ్చుతగ్గులు తెలియదు కదా. అవునంటారా కదంటారా? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నీవు నేను కూడా అది లోక సంబంధమైన వ్యాపారం. ఈ వ్యాపారంలో పెట్టుబడి, దాంట్లో వ్యాపారం డబ్బు ఖర్చు పెట్టాలి, శరీరం ఖర్చు అవ్వాలి, చెమట కార్చాలి, కష్టపడినోడికి కష్టపడినంత ఫలితం దొరుకుతుంది. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుని దగ్గరకు వచ్చిన నీవు నీ భక్తి జీవితం ఎలా ఉండాలంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి అది? సంతుష్టి అంటే తృప్తికరమైన, సంతృప్తి కలిగిన భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ భక్తి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనమే సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ భక్తి జీవితాన్ని ఒకరి దగ్గర కొంటే వచ్చేది కాదు. ఈ భక్తి ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఈ భక్తి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిని సమీపించి ఆయనతో గడిపే వాళ్ళకి దొరుకుతుంది. వ్యాపారం చేయాలంటే డబ్బు అవసరం అండి, అనంటారు కదంటారా? వ్యాపారం చేయాలంటే డబ్బు అవసరం, ఏదైనా పని చేయాలంటే దానికి కావలసిన సామాగ్రి అవసరం, ఏదన్నా పనిలో ఒక నిమగ్నమే ఏదైనా పని పూర్తిగా చేయాలంటే దానికి కావాల్సిన వస్తువులు, దానికి కావలసిన సామాగ్రి, దానికి కావలసిన ధనము, ఇవన్నీ ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన నీవు సంతృప్తికరమైన భక్తి నువ్వు చేయాలంటే దేవునికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. యేసయ్యకి నీ భక్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నేను సమర్పించుకొని నువ్వు పెట్టవలసిన పెట్టుబడి ఏంటి చెప్పనా? నీలో ఉండే, నీ జీవితంలో ఉండే ఏమండి 24 గంటల్లో దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు చేయగలుగుతున్నావు? హల్లెలూయా. యేసయ్యకు నువ్వు ఇచ్చే సమయం ఎంత? దేవునితో నువ్వు గడిపే ఆ సంబంధాన్ని బట్టి నువ్వు సంతృప్తికరమైన భక్తి చేస్తున్నావా లేదా చాలీ చాలన భక్తి చేస్తున్నావా అనే సంగతిని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ తెలిసిపోద్ది. ప్రకటిస్తున్న నేనైనా వింటున్నాను ఏమైనా తృప్తికరంగా లేనప్పుడు ఏమండి, ఇంత తాపేసిన కాజాలు మూట 1 కేజీ మూట తెచ్చుకున్నానండి. తాపేసిన కాజాలు మూట తెచ్చుకున్నాను, లేదంటే చెల్లు ఇంటికాడ కోటాయి కాజా తెచ్చుకున్నాను. కాజా తిన్నప్పుడు ఎలా ఉండాలా? నోటి కమ్మగా రుచిగా, మన ఇంట్లో కోరుకొండలో కాపారంలో దూకే కాజా కంటే కోటాయి కాజా, తాపేసిన కాజా రుచిగా ఉండాలి. ఆ కాజా రుచిగా లేకుండా మనకంటే సప్పుగా ఉందనుకోండి, ఏమంటాం? పేరు గొప్ప, ఊరి దెబ్బ. క్వాలిటీలు చెప్పడం ఏమో చాలా బాగుంటుంది అన్నారంటే రుచిగా సప్పు ఉందేంటి అంటాం, అవునా? కాజాలో స్వీటులు తగ్గువయ్యి దాని క్వాలిటీ చెడిపోతే మనం తింటాకి ఇష్టపడం కదా. మరి నీలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు, దేవుడితో కొలిసినప్పుడు నువ్వు తృప్తికరమైన, సంతృప్తికరమైన భక్తి జీవితం చేస్తున్నావా లేదని దేవుడు నిన్ను నన్ను గమనించినప్పుడు లాభం నీకు ఎట్లా కలుగుతుంది? తాపేశ్వరం కాజా 20 రూపాయలకి అమ్మినప్పుడు తెచ్చుకుని తినేవాడిని. లారీ మీద కేంద్ర ఉద్యోగం చేస్తే మండపేట రామచంద్రపురం రోడ్లోకి వెళ్ళినప్పుడు కాజాలు తెచ్చుకుని తింటూ ఉంటుంటే బెమ్మాడం ఉంటే 20 రూపాయలకే ఇన్ని కాజాలు వచ్చి, అప్పుడు 2 రూపాయలే కాజా, ఇప్పుడు 200 చిల్లర ఎంతో ఉంది ఇంచుమించుగా. క్వాలిటీ పెరగబట్టి షాప్ డెవలప్ అయింది, వ్యాపారం పెరిగింది. అప్పుడు లారీ వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళి అమ్మేవాడు, ఇప్పుడు అర్ధరాత్రి వెళ్తా అమ్మట్లేదు, 10 ఆడిందరకు పెట్టేస్తున్నారు కొట్టు అక్కడ తాపేసంలో. అప్పుడు తెల్లవారుజామున అర్ధరాత్రి కూడా ఏమండి కాజాగారం లేచి డ్రైవర్ గారు పట్టుకెళ్ళడానికి ఇచ్చేవాడు. నేనేమంటానంటే
భక్తి పెరిగే కొలది నీలో ఉన్న ఆత్మీయ జీవితం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితం పెరుగుతున్న కొలది నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీతిలో అడుగు పెట్టినట్టు ఉంటుంది. యోబు అంటాడు, నేను పెట్టిన అడుగుల్లో నీతిలో పడుతుంది అంటాడు. అంటే అర్థం ఏంటంటే తను ఏది చేసినా సఫలమే తప్ప విఫలమనే మాట లేదు. కారణం ఏమిటంటే నా భక్తి జీవితంలో సంతృప్తికరంగా ఉన్నా, నా పిల్లలు స్తుతించినా లేకపోయినా, నా భార్య స్తుతించినా స్తుతించకపోయినా, నా అన్న వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చినా రాకపోయినా, నన్ను నమ్మిన నా దేవుడు ఉన్నాడు, నేను అతనిని విడిచిపెట్టను. ఇది నాకు గొప్ప లాభ సాధనం. హల్లెలూయా. లాభం ఒక వ్యక్తికి రావాలంటే చేస్తున్న వ్యాపారంలోను, చేస్తున్న ఉద్యోగంలోనూ కష్టపడితేనే ఫలితం. అవునంటారా కదంటారా? దేవుడు అని కారు వేసుకుని వెళ్ళాడండి. ఊరుకొండ సెంట్లు ఎట్టి, ఏమండి 4 కిరాలు ఉన్నాయి రెండే అన్నారు. అయ్యో నేను రాలంటే చాలా చెమట పడేద్ది, ఒళ్ళంతా అలసిపోద్ది అని అన్నాడు అనుకోండి. వ్యాపారం డబ్బులు వస్తాయా? లాభం జరుగుద్దా? పర్లేదులేండి 2 వేసాను, ఇంకో 4 ఉన్నాయి ఇప్పుడు వేయండి అని అంటారా? 6 వేస్తేనే తనకు కావలసిన సంపాదనకి ఫలితం దొరుకుతుంది. హల్లెలూయా. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, ఎంత చెమట ఓరిస్తే అంత ప్రతిఫలన చూస్తావు, ఎంత కన్నీరు కార్చి నువ్వు సంపాదించుకుంటావో దానికి ప్రతిఫలం కలుగుతుంది. అనేక సార్లు వ్యక్తిగత జీవితంలో ఈ దైవభక్తి విషయంలో అనేక మార్లు కన్నీళ్లతో ఏమండి మన మంచాలు తడిసిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అనేక సార్లు ఎవరికీ చెప్పుకోలేక హృదయంలో బాధపడుతూ గోడ వైపు తల తిప్పుకొని నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోతుందని అనుకునే రోజులు లేవా మన జీవితంలో? వాటన్నిటి నుండి దేవుడు నేను నిలబెట్టాడు. నీకు ఏ విధంగా చేతనైనా లాభాన్ని సంపాదించాలని, నీ కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టాలని, నువ్వు గొప్ప లాభ సాధకుడుగా మార్చబడాలని దేవాదేవుడు కోరుకుని భక్తిలో మనల్ని నిలబెట్టాడు. ఆయన నేను నిలబెట్టి నిన్ను చూసి అంటాడు, అమ్మా నీ హృదయం దేవుని ఎదుట తృప్తికరంగా ఉందా లేదనేది ఆయన నిన్ను చూస్తాడు. ఆదివారం చర్చికొచ్చేప్పుడు ఈ తెల్ల బట్టలు అందరికీ కనబడతాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఎప్పుడైనా కోట ఉంటే వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైట్ డ్రెస్ కనబడుతుంటది. ఈ డ్రెస్ ముఖ్యం కాదు, నీ అంతరంగం దేవుడికి ముఖ్యం. హృదయ పరిశోధకుడు ఆయన. హల్లెలూయా. మనుషులు పై రూపాలు చూస్తాడు. యేసు ప్రభు దగ్గరకు ఆయన వచ్చి పోయిన వారం చెప్పాడు, ప్రభువా నీ నామాన్ని చాలా అద్భుతాలు చేశాము నాయన, మేము తెలియదంట వేటయ్యా అంటే ఆయన అన్నాడు, అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి తొలగిపోవుడి అన్నాడు. యేసు ప్రభుకి ఎందుకు అంత కోపం అనంటే భక్తి చేయాలి, అది క్రమమైన రీతిలో చేయాలి. హల్లెలూయా. యెషయా గ్రంథకర్త ఓ మాట రాస్తాడు, విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటించాలంటాడు. దేవుని మందిరాన్ని ఖచ్చితంగా నువ్వు సమయానికి వచ్చి తీరాలంటాడు. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత నువ్వు పని చేయాలి. దేవుని సమయాన్ని నువ్వు దొంగిలించావు అనుకోండి, లాభం కోల్పోతావు. నేను మాట చెప్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు సేవకుడు కానీ సేవకుడు ముందు ఇంతకుముందు ఆటో వేసేటప్పుడు ఆదివారం కిరాయి వచ్చింది. ఎలాగ చెప్పినా మామూలుగా 300 వస్తుంది కిరాయి, ఆదివారం 700 వచ్చింది. ప్రభు నీకు తెలియంది ఏమన్నా, ఆయన బాధలు అనేసి అలా ఉన్నాయి పోవా అని 700 కిరాయికి వెళ్ళి వచ్చేసి ఉండి 700 జోబులు ఉండి అబ్బా బెమ్మాడు ఉండి మళ్ళీ మధ్య కూడా రకరకాల కిరాయిలు ఎత్తారు, 2,000 రూపాయలు సంపాదించి జోబులు పెట్టుకొని అబ్బా ఇక తిరిగిలేదు అనుకునేవాడిని. సరిగ్గా వారంలో ఏదో ఒక రోజుని ఆటోకి ఏదో పెద్ద దెబ్బ తగిలేదు, వచ్చింది 700. ఆ రోజు సంకల్పం గుర్తుకున్నా, మందిరం అన్న దేవుడు నా బాధ నాకు ఇచ్చాడు, గొప్ప కార్యం చేశాడు, డబ్బులు వచ్చి బాగున్నాయి, ఇలా సోమవారం కూడా బాగుంది పర్లేదు అనుకునే లోపలే ఆ సంగతి ఆదివారం మందిరానికి వెళ్ళామన్న సంగతి మర్చిపోయే సమయానికి ఓ దెబ్బ తెలియదు. తగలడం లాభం వచ్చిందేమో 700, 400, 300 పెరిగింది, నష్టమేమో వేలలో ఉంది, 2,000, 3,000 ఎత్తిపోయి. ఆ మెకానిక్ కూడా అనేవాడు, మొన్నే కదా వేసాం బండి తల్లిగా దోళం రాదా, బాగానే తోలుతా కదా నువ్వు అనేవాడు. నేను నిజమే కదా బండి బాగానే తోలండిరా, ఇది అనవసరం ఇరిగిపోయింది చాలా తిట్టుకునేవాడిని. దేవుడు కూడా నన్ను అన్యాయం చేశాడు అని అనుకునేవాడిని. దేవుడు కాదు అన్యాయం చేసింది, నేను దేవుడి సమయాన్ని దొంగిలించేవాడు.
హల్లెలూయా. ఈ మాటలు మీరు కావాలంటే మా ఇంటి దగ్గర నా స్నేహితుడు ఉన్నాడు, ఇంకా ఆటో మెకానిక్ ఉద్యోగం చేస్తున్నాడు. అండ్ నన్ను అప్పుడప్పుడు కలిసి అడుగుతాడు, అన్నయ్య నీవేనా దేవుని సేవ చేస్తున్నావు, నీవేనా నువ్వు సేవ చేస్తున్నావా అన్నాడు. ఎందుకంటే మన సంగతి అంటే తెలుసు కనుక. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నీకు గొప్ప లాభసాటిగా లాభం సంపాదించుకోవాలంటే నువ్వు దేవునితో గడపాలి. ఇక్కడ అంటాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అంటే అర్థం ఏంటంటే, దేవునికి భయపడి దేవుని చిత్తానికి అప్పగించుకుని కట్టుబడి దాని ప్రకారంగా నువ్వు జీవించాలి. దైవభక్తి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు కట్టుబడి అయ్యా ఇక మీద నీ మాట ప్రకారంగా జీవిస్తాను, నా నా ఆలోచన ప్రకారంగా వెళ్ళను, నీ మనసు కోరుకుంది, నువ్వు ఆలోచన ఏదైతే చెప్తావు ఆలోచన ప్రకారంగా బతుకుతారని దేవునితో ఒడంబడికడు చేయడం దైవభక్తి అంటే. మనకు నచ్చినట్టుగా చేసి దేవుడు తప్పు చేసినట్టే అది ఎంతవరకు న్యాయం అంటారు? తల్లిదండ్రులు పిల్లలు అంటారు, బాబు అబ్బాయి నాన్న బాగా చదువుకుని మంచి ప్రయోజకుడు అవ్వాలి నాన్న అని తల్లిదండ్రులు చెప్పారు. ఏమన్నారు? బాగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవరా అని చెప్పి వాడిని చక్కగా స్కూల్లో జాయిన్ చేసి యూనిఫామ్ కొని అన్ని చక్కగా చేస్తున్నారు. వీడు స్కూల్ ఎగ్గొట్టి స్కూల్కు డొమ్మ కొట్టి ఆ పార్కుల్లోనో లేదా పిక్నిక్ల చుట్టూ తిరుగుతూ, ఏమండి బస్సు ఇక్కడ ఎక్కేస్తున్నాను, ఇక్కడ ఎక్కడో ఆ ఫ్రెండ్తో కలిసి ఇలా మల్లపేటలు ఇస్తానని ఆ కిందకు పోయి పెద్దోడు ఏడుగా వదిలేస్తే అక్కడి నుంచి అలా పోయాడు అనుకోండి. ఇటు ఆడు ఎగ్జామ్ టైంలో ఏమవుతాడు? పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? తమ్ముడా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా? 280 రోజులు స్కూల్ ఇట్టారు అనుకోండి, 280 రోజులు స్కూల్ ఇట్టారు అనుకోండి, దాంట్లో అయ్యగారు 150 రోజులు వెళ్ళాడు అనుకోండి. ఇంతకుముందు అయితే ఆడు పాస్ అయ్యేదో లేదో తెలిసేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఫోన్లో వచ్చేస్తుంది మెసేజ్, మీ అబ్బాయి 4 రోజులు డొమ్మ కొట్టేసాడంటే సంగతి ఏంటి అని. మనోళ్ళు ఇంకా మేధవులు పిల్లలు ఫోన్ నెంబర్లు మార్చారు అనుకోండి, ఏ శాతం ఏ మెసేజ్ మనకూడదు, మన దాకా కూడా రాదు. అంటే మా నాన్న పాసింగ్ కూడా తీసుకున్నాండి, నెంబర్ మార్చమన్నారండి, మీరు ఆ నెంబర్ మీకు పెడతాను రావట్లేదు మా నాన్నకే, ఆ నెంబర్ మార్చాడు అనుకోండి, ఆ ఇంటిమేషన్ కూడా మన దాకా రాదు. ఎప్పుడు వస్తుందంటే సిరిగి గాలు అనేక ఎప్పుడొకప్పుడు రే అబ్బాయి పలానోడు స్కూల్కి రావట్లేదు చూడు అని పంపించిన తర్వాత వస్తుంది కబురు. అని నేను చెప్పేది ఏంటంటే, చిన్న వయసు నుండి ఏమండి బాగా చదువుకున్నాడు అనుకోండి మంచి ప్రయోజకుడు అవుతాడు. అవునంటారా కదంటారా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని మాటకు విధేయత చూపిస్తున్న వ్యక్తి అయితే, దేవుని మాటకు లోబడుతున్న వ్యక్తి అయితే, దేవుని మాట ప్రకారంగా జీవించాలనే మనసులో ఒక తీర్మానం చేసుకుని ఆయన మాటకు లోబడి ఆయన చెప్తున్న ఉపదేశానికి కట్టుబడితే నీ జీవితం దేవునికరంగా మారుతుంది. అది దైవభక్తి అంటే. హల్లెలూయా. దైవభక్తి అంటే దేవుని మందిరికి వచ్చి వెళ్ళిపోవడం కదండి, దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటల ప్రకారంగా జీవించడం, ఆయన ఆలోచన ప్రకారంగా అప్పగించుకోవడం. కీర్తనాకారుడు 45 కీర్తనలు రాస్తాడు, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదును అంటాడు. నేనున్న ఈ సేవలో ఈ చిన్న పరిచారకుడిని దేవుడు నాకు కావలసిన ఆలోచన దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. 100 మంది ఉన్నవాడికి ఈ ఆలోచన ఇస్తాడా? ఆ 100 మంది తగ్గట్టుకెళ్ళి దేవుడు ఆలోచన ఇస్తాడు. 500 మంది తగ్గట్టు 500 మంది, 1000 మంది తగ్గట్టుగా 1000 మంది సేవకులు పోషించి నడిపింపగలిగిన సేవకులు ఇస్తారు. ఇంకో మాట చెప్పాలంటే, సైకిల్ దొక్కేవాడికి ట్రైన్ ఇస్తే ఎలా ఉంటుంది? కనీసం రాజమండ్రి దాటితే గోదావరిలో ఉండింది ట్రైన్. అంటే ఏ రేంజ్ కలిగినోడికి ఆ రేంజ్ కలిగిన భక్తి దేవుడు నేర్పిస్తాడు. మన రేంజ్ ఏంటంటే దేవుని మందిరం వచ్చాం, మనం దేవుని మందిరం ఎట్లా కూర్చోవాలి, ఎలా లాభం సంపాదించాలి. మనం సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నామండి, 4.5 సంవత్సరాలుగా దేవుని మందిరం అనుకుని దేవుని మందిరంలో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కూడా ప్రతిఫలం పొందకపోతే మనం చూసిన వాళ్ళు ఏమంటారు? ఏళ్ళో మందిరానికి వెళ్తారు కానీ చాలా సంవత్సరాలు చూస్తున్నాం, వీళ్ళకి ఇంకా సొంత ఇల్లు లేదండి అనేవాళ్ళు ఉంటారు. అనరా? వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు కానండి ఇంకా డొక్యుమెంట్ తిరుగుతున్నాడండి అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు మందిరానికి వెళ్తారు కానండి సరిగా కొంచెం బాగాలేదండి అంటారు.
నాకు తెలిసి నా కళ్ళతో చూసిన వాళ్ళని చెప్తున్నాను. నా కళ్ళ ముందు అద్దింట్లో ఉండి ఓ 10-15 ఇల్లులు మారి వేదన పడుతూ ప్రభు సభ్యులు కన్నీ కచ్చి ప్రార్థన చేసిన పిల్లల్ని నేను ఎరుగుతాను. వాళ్ళకి దేవుడు ఇప్పుడు సొంత ఇల్లులు ఇచ్చాడు. కట్టుకున్న భర్త చనిపోయాడు, భార్య 2 పిల్లలతో సొంత గృహాలు ఉండడం నేను చూశాను. ఎలా వచ్చిందక్క, నీకేమో ₹1,00,000 జీతం లేదు కదా, ఎలా వచ్చింది అని అంటే, ఏమి లేదేం పాస్ గారు, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ ఇంట్లో 4 ఇంట్లో పనిచేస్తుంటే ఒక 20-25 వస్తున్నాయి. ₹2,00,000 సీటు కట్టా. మా పిల్లలకి సాలీసాలు భోజనం పెట్టి 2,00,000 సీటు కట్టా. ఆ సీటుతో ఆ డబ్బులు దాచుకున్నాను. గవర్నమెంట్ ఏదో పథకంలో బిల్లు ఇచ్చారు. ఇప్పుడు 2000 సంవత్సరంలో గవర్నమెంట్ వాళ్ళు చిన్న స్థలం ఇచ్చారు, 2 సెంటు స్థలం. ఈ 2 లక్షలు పెట్టి పునాది వేశారు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోమని నాకు డబ్బులు ఇచ్చారు. ముందు గోడలు కట్టిన స్లాబ్ వేసుకుని ఉన్న డబ్బులతో, లోన్ వచ్చిన డబ్బులతో కట్టుకుని గదులు ప్లాస్టింగ్ చేసుకుని దూరం. ఇప్పుడు పిల్లలు ఎదిగారు, 15-20 సంవత్సరాలు వచ్చాయి. ఒక అమ్మాయి దాంట్లో పనిచేస్తుంది, ఒక అమ్మాయి దాంట్లో పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ ఎదిగి వాళ్ళ అమ్మ చేసే పని ఇక అన్నీ కలిపి కూడగట్టుకుని పైన ఇంకోటి వేసి ప్లాస్టింగ్ చేసి టైల్స్ వేసి దిగారు. ఇంకో మాట చెప్పనా, 5 ఆడపిల్లలు ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, కొంతమూరులో. పాపం వాళ్ళదే చిన్న పెంకిటిల్లు. కొంతమూరు వచ్చిన కొత్త, ఇప్పుడు 2004 ఆ సమయంలో వచ్చాను. ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్. 5 ఎవరో మగపిల్లలు లేరు, అందరూ ఆడపిల్లలే. 5 ఆడపిల్లలే. ఆమె భక్తిని బట్టి వాళ్ళ పెద్దమ్మాయికి కరెంట్ ఆఫీసులో జాబ్ వచ్చింది ఏఈగా. ఆ తర్వాత ఆ పిల్లలందరూ ఒకళ్ళు ఎదుకొచ్చాక వాళ్ళని బలే పెంచింది. నేను వచ్చినప్పటికే ఆయన లేరు, ఇసాక్ గారు అనే ఆయన లేడే. ఇసాక్ గారి కుటుంబం అంటే 5 ఆడపిల్లల తల్లి, వరలక్ష్మి రావు పేరు. ఆవిడ ఒక్కొక్క రూపాయి పెంచుతూ ఉంది. అదే కళ్ళ ముందు గవర్నమెంట్ టీచర్ ఉంది, ఇల్లు కూలిపోయింది, ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అదే వీధిలో డబ్బు ఉన్న వాళ్ళు 2-3 కుటుంబాలు తెస్తూ అక్కడ ఉండలేక ఫ్యామిలీ 2 పిల్లలు అందరు కలిపిన వాళ్ళు 2-3 కుటుంబాలు వెళ్ళిపోయి. ఆవిడ అంటది, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదమ్మా అంటే, ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ పెద్దమ్మాయి ఆ తల్లి మందిరం వచ్చి గంట సేపు ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు. వర్షం వస్తే గొడిగేసి ముచ్చేస్తాను మందిరాన్ని ప్రార్థన చేసుకోవడానికి. మందిరంలో లాభం సంపాదించడం నేర్చుకున్న కుటుంబం. హల్లెలూయా. దేవుని అంతగా ప్రేమించారండి. మీకు వస్తే చూపిస్తాను. బీసీ కాలనీలో లోపలికి వెళ్ళగానే ఎడచేరు పక్కనే ఫస్ట్ వీధిలో దాటిన అంటే 2 ఇల్లు, పెద్దది 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అని నేను ఎందుకు చెప్తున్నానంటే, భక్తి నువ్వు చేయడం నీకు చేతనైతే నా దేవుడు నేను దాటి వెళ్ళిపోవడం. హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన. అంటే భక్తి ఎలా చేయాలంటే, నీ మనసుకి చెప్పాలి, నీ మనసుకి అర్థం అవ్వాలి, నేను చేస్తున్న భక్తి 100% దేవునికి నచ్చేదే అని నీకు అనిపించాలి. ఒక సేవకుడిగా మందిరకు రమ్మా ప్రార్థన చేసుకోవద్దాలే చెప్పగలను, కానీ 24 గంటలు నీ తోడు నేను నడిపించలే కదా. ఈ రోజు వినపడుతున్న నీ వర్తమానాన్ని నీ హృదయంలోకి రావాలి, నీ చెవుల్లోకి రావాలి, నీ ఆశ రోజు రోజుకి పెరగాలి. నాకు పిచ్చి పెరిగింది ఈ మధ్య, ఒక పిచ్చి నాకు పెరిగింది. ఏం పెరిగిందంటే, ఇంతకుముందు ప్రార్థన చేసుకుని నోరు మూసుకుని పోయేవాడు. తమ్ముడు పాకలో ప్రార్థన చేసిపోయి మళ్ళీ ఆదివారం గుర్తొచ్చింది. ఇప్పుడు అట్లా లేదు. రోజు కొన్ని అధ్యాయులు బైబిల్ చదువుకుని, కళ్ళజోడు పడ్డది కదా, కొన్ని అధ్యాయులు చదువుకొని చిన్న చిన్న వాగ్దానం పోస్టర్ చేసుకోండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిచ్చి కొంచెం పెరిగి, అంటే నా భాషలో నాకు దేవుడి మీద పిచ్చి పెరిగి ఆ వాగ్దానాన్ని వాకింగ్ చెప్తున్నా. ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తుంటే ఇడు టైర్ పెద్దోళ్ళగా అని ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎట చేస్తున్నావు ఎన్ని, ఎలా చేయగలుగుతున్నావు దాన్ని, ఎలా చేస్తున్నావు, నేను చేయలేకపోతున్నాను, నేను బాగా చదువుకున్నాను, నేను చేయలేకపోతున్నాను నన్ను అడిగాడు. ఈ మధ్య సరిపోక ఫోన్ ఎట్టి వీడియో ఎట్టి ప్రసారం చేస్తాను. తిట్టి వాళ్ళు ఉన్నారు, పోడి వాళ్ళు ఉన్నారు. నా ఆశ ఏంటంటే, నా ద్వారా కొంతమందికి దేవుని మాట తెలియజేయాలండి. ఇప్పుడు ఇది ఏస్తే ₹1,00,000 ఏమైనా వస్తాయా? వస్తాయంటారా? నిజంగా డబ్బుల కోసం అయితే ప్రారంభించలే. ఏ విధం చేత నలుగురికి దేవుని వాక్యం ప్రకటించాలి. ఆ వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం మార్చబడాలి. ఒకవేళ కన్నీళ్ళలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, బాధల మధ్యలో నలిగిపోయిన స్థితిలో ఉంటే దేవుని మాట కదా నిన్ను ధైర్యాన్ని ఇచ్చేది.
నాకైతే ఖచ్చితంగా చెప్తాను, నా కన్నీళ్లలో, నా బాధలో, నా సంతోషంలో నాకు ఆనందం కలిగేసి ఏవైనా ఉంది అంటే ఇగో ఇది ఒక్కటే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా కన్నీరు తుడిచింది. ఈ రోజుకి నా కన్నీరు తుడిచేది ఇదే. ఈ రోజుకి నా బాధను తొలగించేది ఇదే. ఈ రోజుకి నా 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 హృదయంలో మండుతున్న ప్రతి మంట, ప్రతి బాధను కరిగించేది దేవుని వాక్యమే. నేను గొప్ప చెప్పను కానీ బాధపడినప్పుడు పాటలు పాడతాను, ఏడుపు వచ్చినా పాట పడుకుంటాను. ఈ రెండింటికి పెద్ద తేడా ఉండదు. ప్రతిరోజు దేవుడు నా నోట ఏదో ఒక స్తుతి కీర్తన పాడుతూనే ఉంటాను. ప్రతి మనిషి జీవితంలో కన్నీళ్లు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కామన్. వీటన్నిటి మధ్యలో దేవునికి దూరం అవ్వకూడదు. ఒకప్పుడు ఏడ్చినప్పుడు చిచ్చి దేవుడే లేడు అని అనుకునేవాడు. యేసయ్య ప్రేమను అనుభవించడం నేర్చుకున్న తర్వాత ఇందులో ఉన్న శక్తిని, బలాన్ని పొందుకోవడానికి ఆయన యొక్క ప్రసన్నతను ధ్యానించడం నాకు అలవాటుగా మారిపోయింది. హల్లెలూయా. అంటే దైవభక్తి అనేది ఎలా ఉంటుందంటే దేవుని మాటకు విధేయత చూపించి ఆయన మాటకు లోబడి ఆయన మాటల ప్రకారం కట్టుబడి జీవించడమే దైవభక్తి. ఇది ఆత్మ సంబంధమైన దైవభక్తి. ఏ సంబంధం భక్తి? ఆత్మ సంబంధమైన గొప్ప దైవభక్తి. ఈ దైవభక్తిని ఏ మనుషుడు తీసివేయలేడు, ఏ అన్నయ్య తీసేయలేడు, ఏ స్నేహితుడు తీసేయలేడు. నీకు నువ్వే తీసుకోగలవు. ఎప్పుడు తీసేసుకోగలను చెప్పనా? దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే భక్తిలో తగ్గిపోయినప్పుడే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవాలనిపిస్తాం. భక్తిలో ఎప్పుడు తగ్గిపోతామంటే ఒక్కసారిగా భక్తి దూరం అయిపోదు, ఒక్కసారిగా దూరం అయిపోదు. మీకు ఉదాహరణ మాట చెప్తాను. రోజు ప్రార్థన చేసుకునే వ్యక్తి ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు అనుకోండి. ఓ 10 నిమిషాలు రోజు ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసి ఈ రోజంతకి నాకు ప్రభు అని 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు. 10 నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తి, రోజు ప్రార్థన చేసే వ్యక్తి ఏమవుతుంది చెప్పనా? ఒక 10 సంవత్సరాలుగా లేదా 4-5 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తాను అనుకోండి, 10 కాస్త 20 అవుతుంది. ఎందుకంటే ఉదయం లేగానే దేవుడితో గడపడం మోకరిస్తే 5 నిమిషాలు చేసే వ్యక్తి 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు పావుగంట అవుతుంది, పావుగంట నుంచి ఒక అరగంట అవుతుంది. తక్కువ గంట అలా చేస్తాడు. ఇప్పుడు రోజు దేవుడితో మాట్లాడే వ్యక్తి జీవితం అయితే రోజు రోజుకి పెరుగుతుంది. మనకి స్నేహితులు ఉంటారండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతసేపు మాట్లాడతాం? ఆయన వచ్చిన తర్వాత గంట అయినా 2 గంటలైనా మాట్లాడతాం. అవునంటారా కాదంటారా? స్నేహితులతో గంట 2 గంటలని మాట్లాడతాం. ఆ స్నేహితుడు అయినా నేను ఒకవేళ ఏదో ఒక సమయంలో విడిచిపెట్టి పోతాడు ఖచ్చితంగా. కానీ నేను నమ్ముకున్న యేసయ్య నన్ను విడిచి వెళ్ళిపోడు. అవునంటారా కాదంటారా? యేసయ్య నీ స్నేహితుడైతే నువ్వు మాట్లాడుతుంటే నిన్ను అర్థం చేసుకుంటూ నువ్వు మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయన స్నేహితుడైనప్పుడు యేసు ప్రభు ఫోటో ఇక్కడ పెట్టి, ప్రభు రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, చాలా కష్టాలు ఉన్నాయి నాన్న, నువ్వు అక్కడే ఉన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నేను ఏం చేయలేడు. ఫోటోకు దండం పెట్టుకున్నంత మాత్రం పరిస్థితులు మారవు. యేసు ప్రభు ఫోటోకు దండం పెట్టుకున్నంత కాలం మాత్రాన నీ జీవితంలో ఏది ఒరగదు. ఎప్పుడు జరుగుతుంది చెప్పనా? ఈ వాక్యం నీ గుండెల్లో ఉండాలి. ఇక్కడ రాస్తాడు పౌలు పత్రిక రాస్తూ, తిమోతి యవనస్తుడా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం సంపాదిస్తుంది. హల్లెలూయా. అంటే గొప్ప లాభం అంటే లాభం వేరు, గొప్ప లాభం అంటే మనం అనుకున్న దానికంటే గొప్పగా, హల్లెలూయా, మనం కోరుకుని మనం చేసిన దానికంటే మించింది. ఓ మాటలో చెప్పాలంటే బహుగా సంపాదించుకోవడం, బహు లాభం. అయ్యో నేను అనుకోలేదండి, ఈ రోజు పెట్టుబడి పెట్టానండి, 3000 లేకపోతే 2500 వస్తాయి అనుకున్నాను, 5,000 వచ్చినాయి. 1000కి 5,000 వస్తాయి. అసలు ఆ 1000కి 2,000 లేదా 2,500 సమయంలో గట్టిగా అయితే 3,000 కదా, 5,000 వచ్చేటి బాబు. అసలు ఏం జరిగింది అనే సంగతి వ్యాపారస్తులు ఆలోచిస్తారు. అవునంటారా కాదంటారా? యేసయ్య నమ్మిన ప్రియ సహోదరి సహోదరుడా, నా దేవుడు నీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, యేసయ్య దగ్గరకు వచ్చి నీవు ఏమి సంపాదించుకుని వెళుతున్నావు? దేవుని మందిరానికి వచ్చి నీవు దైవభక్తి నేర్చుకుని దైవభక్తిలో ఉన్న లాభాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా లేదా? ఒక విధవరాలు దేవుని మందిరానికి వచ్చి ఇల్లు కట్టుకుని 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని పిల్లలు పెళ్లి చేసి ఒక ఇల్లు అద్దెకిచ్చుకుని కింద పోరసలో ఉండి 7,000 రూపాయలు అద్దె తీసుకుంటుంది.
ఇంతకుముందు పని చేసి ఆ ఇంట్లో పని చేసి ఒక 5,000, 6,000, 20,000 దాకా సంపాదించడం నాకు తెలుసు. ఇప్పుడు అదే ఇంట్లో 7,000 తీసుకునేది. పైన చిన్న రేకు చెడు రూములు, చిన్న వంటగా చేసి పైకి వెళ్ళిపోయి రెండో అతికిచ్చింది. నెలకు 12,000 రూపాయలు తీసుకుని పైన ఉంటుంది. పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు ఎంతో కొంత పంపిస్తున్నారు. ఆవిడ అంటది, యెహోవా నన్ను మర్చిపోలేదని చెప్పింది. హల్లెలూయా. ఇది కదండి భక్తి జీవితం అంటే. 5 పిల్లల తల్లి వరలక్ష్మి గారు, ఆ ఇల్లు నేను చూసాను ఫస్ట్ స్టార్టింగ్ రావడం. ఆ స్టార్టింగే లక్ష్మణ ఇంటికి ఆ ఇంటికి తీసుకెళ్ళినాక వాళ్ళిద్దరు బాగా గుర్తుని పని. ఎజరా ప్రార్థన చేయి, 5 పిల్లలు అన్నాడు. నేను అనుకున్నాను ఓ పిల్లలు కావాలని పాపం మగోడే దాడని కనీసం ఉంటుంది అనుకుంటున్నా మనసులో. కొట్టి 5 ఆడపిల్లలే అన్నాడు. గుండు జల్లు మంది. ఒక పిల్లకి పెళ్లి చేయలేం కదా, 5 పిల్లలు ఎట్ట పోషిస్తారండి ఈ తాటేకి ఇంట్లోనా ఎలాగా అని మనసులో రకరకాల ప్రశ్నలు. ఎందుకంటే ఒంటరిగా బతకడమే కష్టం కదా, 5 పిల్లలు పోషించి భర్త లేని ఆవిడ ఒక్కరితో ఎట్లా పెంచితే దేవుణ్ణి అని అంటే 3 అంతస్తుల బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ లాగా ఉంటుంది. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాలు ఎందుకు కట్టుకుని 5 పిల్లల తల్లి మాట చెవదాటం. కారణం ఏంటంటే ఆవిడ ప్రతిరోజు దేవుని మందిరంకి వచ్చి ఆవిడ కన్నీరు దేవుడే చూస్తాడు. ఆవిడ కన్నీటి పొట్టిన దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధలు చేశాడు. బ్యాంక్ మేనేజరు, ఒక ఆయన డాక్టర్. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? ఆమె భక్తిలో తొలగిపోలేదు. ఆ చేతులు జోడించి ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నీకు చెప్పగలిగింది ఏంటంటే, నువ్వు భక్తిలో నిలబడితేనే నీ పిల్లల భవిష్యత్తును చూడగలవు. నువ్వు భక్తిలో లేకుండా ఏమండి ఇంకో మాట చెప్పనా, కొండలో ఉండాలి పిల్లడు దిట్టంగా ఎదగాలంటే ఎలా అవుతాడండి చెప్పండి. ఇప్పుడు నా పిల్లోడు కొంచెం డెవలప్ అయ్యేటంటే కారణం ఏంటి? మామూలుగా 3 పూటలు అయితే 6 పూటలు కదా అంటారు కదంటారా. అడదిట్టబట్టే కొంచెం దేవుడు ఆశ్రయించి కొంచెం సైజు పెంచాడు. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో నీ బంధం పెరిగితేనే లాభం సంపాదించుకుంటామా. దేవునితో ఏదో ఆదివారం ఒక రోజు వచ్చి, అంటే ఇక్కడికి ఆదివారం వస్తారు కాదన్ను, అయితే మిగతా టైంలో కూడా నువ్వు వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి. బైబిల్లో రాసి ఉంటది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను. సామెత గ్రంథంలో రాసి ఉంటది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. భూలోకలు ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే నెంబర్ నాకు ఇవ్వండి. 10 సంవత్సరాల తర్వాత మీ ఇద్దరి మధ్య ఏ భేదం రాలేదు, మేము ఇద్దరు కరెక్ట్గా ఉన్నామండి అనే సంగతి చెప్పండి. పెళ్ళైన తర్వాత కూడా మా బాండింగ్ ఉందండి పోలేదండి. నేను చూసిన కళ్ళలో నాకు 44 సంవత్సరాల వయసు. ఈ 44 సంవత్సరాల్లో ప్రాణ స్నేహితులు దూరం వైపులో నేను 3 మంది చూసాను. నా దగ్గర ఉన్న పోయారు. నీకెందుకనే మేము ఉన్నాం అన్నవాడు కూడా వెళ్ళిపోయారు. కానీ నన్ను విడవని స్నేహితుడు ఒకన్నాడు. అతని పేరు నజరేయుడైన యేసు. అతను ప్రేమించినట్లుగా ఏ తల్లి ప్రేమించలేదు, అతను ప్రేమించినట్టుగా ఏ అన్న ప్రేమించలేదు, అతను ప్రేమించినట్టుగా ఏ మనిషి ప్రేమించలేదు, ఏ బంధువు ప్రేమించలేదు. అంతగా ప్రేమించాడు గనకనే నన్ను అవమానపరిచి నన్ను కాదనుకున్న వాళ్ళు, లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు చాలా మంది. దేవుడు నన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. నేను చివరిగా మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఏది సంపాదించుకుంటామో అదే మనకి క్షేమాన్నైనా నష్టాన్నైనా తెచ్చిపెడతాడు. మనకు క్షేమం కావాలి అంటే దేవుని ప్రేమించి దేవుని దగ్గర నిలిచి ఉండాలి. మరి మీరు ఈ మాటలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ నాలో ఏమైనా ఉంటే మొదట దేవుడికి అప్పగించవలసిన వాడు నేనే. ఒకవేళ నేను ప్రకటించిన తర్వాత నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు నిన్ను కూడా లెక్క కడతాడు. అవునంటారా కాదంటారా? దేవుని దగ్గరకు వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి పోటీ నీకు నాకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి నిన్ను బాగు చేస్తా. దేవునికి అప్పగించుకుని దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడితే నీ కన్నీళ్ళు తొడవబడతాయి. దేవుని మనసరికి ఆ మనసు ప్రకారంగా నీ భక్తి జీవితాన్ని మార్చుకుని బలహీనతలు లేవని నేను అన్నాను. ప్రతి మనిషిలో ఎదురు ప్రకటిస్తున్న నాలో ఏదో చిన్న బలహీనత నన్ను వెంటాడుతుంటది. ఆ బలహీనతను విడిచి, అయ్యా నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో బాబు అని దేవుణ్ణి అడిగితే
ఆయన తప్పక దాటుకోకుండా నీ ఎడల కృప చూపుతాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి నిన్ను కాపాడుతుంది. ఆ దైవభక్తి నీ పిల్లల్ని కాపాడుతుంది. ఆ దైవభక్తి నీ భర్తని, నీ భార్యని కాపాడుతుంది. ఆ భక్తి జీవితం యావత్ నీ కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అబ్రాహాము గారని ఒక అయ్యగారు ఒంటరిగా ప్రారంభించాడు యాత్రని. దైవభక్తి ఏంటో తెలియని సమయంలో దేవుడు దర్శించి మాట్లాడితే గుడ్డిగానేమి బయలుదేరి వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోతే వెళుతున్న దారిలో దేవుడు అన్యాయస్తుడే చెప్తున్నాను. దైవభక్తి విషయంలో ఒక్కసారి నువ్వు రాజీ పడిన తర్వాత దేవుడితో ఒక ప్రమాణం చేసే ప్రమాణంలో నిలబడితే పూలు పడిన సందర్భాలు ఉన్నాయి, రాళ్ళు పడిన సందర్భాలు కూడా అబ్రహం గారు తెలుసు. అబ్రహం గారు వెళ్తే ఏం చేశారంటే, ఆయన తమ్ముడు భార్య వెళ్ళారు ఒక ఊరు. ఆడెవడో రాజుగారు చూశాడు. చూసి పిల్లెవడో బ్రహ్మాండం ఉంది, ఏటో అడిగి తీసుకొచ్చాడు అన్నాడు. వాళ్ళందరినీ చూసి అబ్రహం గారు భయపడ్డారు. ఊరు కాని ఊరు, అయ్య బాబోయ్ ఏటి సంగతే అని. ఈ అమ్మాయి ఎవరో? నా చెల్లి చెల్ల ఆయన లాక్కి వెళ్ళిపోయాడు. గొప్ప లాభసాధం చెప్తున్నాను, లాక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు రెడీ అయిపోయాడు. అందం ఉన్న అమ్మాయి అనుబంధం రెడీ అయిపోయాడు. ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. రే అభిమేలెక్, బాబు రాజు, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? అతని భార్య. అయ్య బాబోయ్, అన్యుడు దేవుడు భయపడి అన్నం పెట్టి బాబోయ్ ఒరే తీసుకెళ్ళి అర్జెంట్ చెప్పాడు. ఆయన తీసుకురాడు అసలు. ఏమయ్యా, నా మీదకి ఎందుకే శాపం తీసుకొచ్చేటట్టు ఉన్నావు? యెహోవా కోసం మొక్కరు కానీ యెహోవా ఎవరో నాకు తెలుసు. ఆ అమ్మాయి నీకు చెల్లెని చెప్పాడు. ఇంతమంది చూసి తెలిసి ఎక్కడ నన్ను చెప్పుతారండి, నా చెల్లెని చెప్పారండి. అంటే శత్రువు కూడా భయం కలగజేసేది ఎవరు? యేసయ్య నామం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే శత్రువు కూడా భయపడుతున్నాడు యేసు ప్రభు అంటే. మరి శత్రువు భయపడుతున్నాడు, నువ్వు భయపడగలుగుతున్నావు దేవుని గురించి, దేవుని సన్నిధిని గురించి, దేవుని కృపను గురించి, దేవుని క్రమాన్ని గురించి, దేవుని అడుగుజాలను నడిపించబడడానికి దైవికమైన భయం నీలో లేకపోతే రాబోతున్న రోజుల్లో ఎదుర్కోవడం చాలా కష్టం కదా. ఇది చివరి రోజులండి. ఇక యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చి, తమ్ముడు, నాన్న బాప్తిజం పొందు, ఈరోజు ఆఖరి రోజు అని దేవుడు నీతో చెప్పడం. నీ ఇంటికి వచ్చి నీ బాధలు తీర్థం బాప్తిజం పొందని చెప్పడం. చివరిగా మాట జ్ఞాపకం చేయనా? యేసు ప్రభు బాప్తిజం పొందడానికి వెళ్ళాడు యోర్దాను నదిలో. బాప్తిజం పొంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఉపవాస ప్రార్థనలో బలం వస్తుందా లేకపోతే బలహీనత వస్తుందా చెప్పండి? ఉపవాసం ఉంటే బలమే కదా రావాలి న్యాయంగాని. ఎవడొచ్చారు చెప్పనా? సాతాను గడు వచ్చి, యేసు ప్రభు ఈ లోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో నీకు ఇచ్చేస్తా, నువ్వు వచ్చి నా కాళ్ళు మొక్కు అని. యేసు ప్రభుకే స్వాదం తప్పలేదు కదా, నీకు నాకు దప్పుతుందా? అంటే నేనేమంటానంటే, భూమి మీద నేను నిలబడతాను అనుకున్నంత రోజులు నువ్వు నిలబడలేదు. ఎప్పుడు నిలబడతా చెప్పనా? అయ్యా నేను తీర్మానం చేసుకున్నాను, నీ దాసుడిగా మారుతున్నాను, నన్ను కడుగు. నేను మారు మనసు పొందలేకపోతున్నాను, కానీ నువ్వు మారు మనసు పొందేటట్టుగా నువ్వు చేయగలవు. నా ఆలోచనలకు తేడాగా ఉన్నాయి, నీకు అప్పగించుకుంటున్నాను. ఇగో ఈ రోజు నుండి యేసు రక్తం చేత కడగబడి నీ కొరకు సాక్షిగా బ్రతుకుతారని బాప్తిసం పొందిన తర్వాత దేవుడు నీ కృపిస్తాడు, నిన్ను దర్శిస్తాడు. బాప్తిసం పొంది ఏమండి మందిరానికి వచ్చి చాలాసార్లు తప్పిపోయిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. మిమ్మల్ని తప్పిపోను అంటలేదు, కానీ నేను తప్పిపోయాను. కానీ తప్పిపోయిన ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఆ తప్పు చేసింది నేనే బాబు, నన్ను క్షమించు అని కడిగి శుద్ధీకరించుకున్నాం కనుకనే దేవుడు కృపించి ఈ రోజు వరకు నిలబెట్టాడు. హల్లెలూయా. అనేకులు దేవుని వెంబడించుట్లో వెనుక తీసి లోకంలో గెలిపారట. దేవుని వెంబడించే విషయంలో అనేకులు వెనకడుగు వేసి వెళ్ళిపోయారట. నేనేమంటానంటే, దేవుని వెంబడించకూడదు, నువ్వు ముందుకేస్తే నా దేవుడు నీ కోసం 10 అడుగులు వేసి నీ చేపట్టుకుని లేపుతాడు. యోహానే పేతురు గారు యేసు ప్రభు సముద్రం నడిచి వస్తుంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను కూడా నీటి మీద నడిచి వస్తానన్నాడు. అన్నప్పుడు తీసి అడుగేశాడు. మనోడికి అర్థం అలా, నీళ్ళ బైపాస్ రోడ్డు,
4 అడుగులు వేసాడు. వేసిన తర్వాత నడిచి రమ్మన్న వాళ్ళు ఎవరో సృష్టికర్త అయిన దేవుడు. చూడాల్సింది ఎవరిని? ఆయన చూడాలి. అక్కడ రాస్తుంది గాలిని చూసి భయపడి మునిగిపోసాగి అని రాస్తుంది. గాలి అంటే ఏంటి? లోకం అనుకున్నాను మనసులో. వీళ్ళు ఎవరికి లేదు, నేను మాత్రమే కింగు అనుకుని మన రేంజ్ వేరు అనుకునేసరికి పీకల్లోకి వస్తుంది. ప్రభా నశించిపోతున్నాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అనాలే, ఎందుకు భయపడా అనాలి? అనలేదు ఆయన. అల్ప విశ్వాసి అంటే అర్థం ఏంటి? విశ్వాసే, కానీ విశ్వాసంలో బలం లేని వ్యక్తి, విశ్వాసంలో కృంగిపోయిన వ్యక్తి, విశ్వాసంలో బలహీనుడైపోయాడు. నేనేమంటానంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి నీకు లాభం తెచ్చేటట్టుగా ఉండాలంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటకు కట్టుబడాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. ఒక్క మాట చెప్పనా, విధేయత అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈ మాటల ప్రకారం నేను జీవించడానికి నువ్వు నాకు సహాయం చేయి అన్నావు అనుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అనుకో, ఒక మాట దేవుడితో చెప్పి వెళ్ళిపోయావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నేను జ్ఞాపం చేస్తాడు. ఈ మాటని ఏదైతే తీర్మానం చేస్తున్నావు దాన్ని జ్ఞాపం చేస్తాడు. మన దేవుడు ఎవరో చెప్పనా, మనుషులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు, తల్లిదండ్రులు మర్చిపోతారు, నా అనుకున్న వాళ్ళందరూ మర్చిపోయినా దేవుడు మర్చిపోతాడు. 32 సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేసేది మా అమ్మమ్మ. మనుషులందరూ నేను పాడైపోయినా ఒక తీర్మానంకి వచ్చాను, ఒక పుస్తకం కూడా రాస్తాను నా మీద. మా అమ్మమ్మ రోజు ప్రార్థన చేసేది, నా మనవడు మంచి ప్రయోజకుడు అవ్వాలి ప్రభా, సేవ చేస్తానన్నాడు, మంచి సేవ చేయాలి ఆయన. అందరూ చచ్చిపోయారు కానీ ఆవిడ ప్రార్థన సావలేదు. అందుకే ఇక్కడ నిలబడ్డా. నాకంటే గొప్పగా మా ఆవిడకి 3 మనవలు 2 మనవరాలు. 2 మనవలు అవుట్ అయిపోయారు. 2 మనవలు బలంగా మంచి బలంగా వాళ్ళు. 2 సిమెంట్ బత్తలు 2 పూజలు వేసుకుని పోగలరా. అట్లా వాళ్ళు 2 లేరు, 28 సంవత్సరాలు లేరు. బలహీన్ని నా కోసం ఎక్కువ నన్ను పెంచింది, రోజు కన్నీరు కచ్చి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ప్రవాహంలో ఇక్కడ దాకా వచ్చారు. హల్లెలూయా. నేను మీ మాట చెప్తాను, మీ కొరకు కన్నీరు కార్చే వాళ్ళు ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తావు, ఆయన కౌగుల్లో ఎప్పుడు చేరతావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది చివరి కాలం, ఇది కలవరి కాలం, సమయము లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్నట్లుగా రేపు ఉన్నట్లే, నిన్న ఉన్నట్టుగా మనట్లే. 1990 నాకు బాగా తెలిసిందో 90 నుంచి 2000 వరకు జీవితం ఎలా ఉండేదంటే, ఈరోజు 100 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు 4 రోజులు కనబడతా ఉండి, ఎందుకంటే పెద్ద ఖర్చు ఉండేది కదా. 90లో గట్టిగా 20 రూపాయలు ఖర్చు పెడితే బియ్యం బిర్యానీ అన్ని అయిపోయి ఇంకా 80 రూపాయలు మిగిలి. ఇప్పుడు సంపాదన కూడా 500 దాటలా, 500 ఒక రోజు కూడా చాలట్లా. అంటే రోజులు ఎలా మారిపోయినాయి అంటే, నువ్వు సంపాదించింది రేపుడుకు సరిపోకుండా ఉంది. అంతే కదా, ఎలా సంపాదించింది రేపుడు సరిపోవట్లే. డబ్బే సరిపోయినప్పుడు నీ జీవితం ఎక్కడ సరిపోతుంది? ఇంకా దేవుని కోసం నిలబడ్డాకి నువ్వు ప్రతిష్టత రావాలి కదా, దైవభక్తి విషయంలో ఒక వైరాగ్యం రావాలి కదా, దేవునికి సమర్పించుకునే విషయంలో ఒక ఆసక్తి నీలో లేకపోతే ఎవరు నిన్ను తప్పిస్తారు, ఎవరు నిన్ను కాపాడతారు? నిన్నైనా కాపాడటానికి ఏ బలము నిన్ను కాపాడదు. నిన్ను నువ్వే సరి చేసుకోవాలి. ఓ మాట ఫైనల్గా, వైన్ షాప్ అక్కడ ఉంది, దాని దగ్గరికి ఇలా అలవాటు నాకు ఉంది, అలవాటుగా పోతున్నా. మనసులో చిన్న భయం ఉంది, ఏమనంటే మానేయాలి అటు ఇటు చూసుకుంటే ఎవరు లేరు కదా, చిన్న సెంగోటి వేసుకుని కచ్చి ముసుకేసిన దగ్గర పోయి తీసుకున్నా. ఈ లోపల నాకు తెలిసిన ఒకడు వచ్చాడు, చర్చికి వెళ్ళేవాడే. రే తాగకూడదా, ఎందుకు తీరు అన్నాడు. అప్పుడు ఈడేమన్నాడు చెప్పనా, ఇగో యేసు ప్రభు వచ్చి నా చెయ్యి పట్టుకుని, రే ఎజ్రా నువ్వు ఇలాంటి చోటకి వెళ్ళకూడదురా అని చెప్తే నేను మానేస్తా అని అన్నాడు. అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందంటే, అట్లాగే యేసు ప్రభు ధనవంతుడు బేదరాజు స్టోరీలో
ధనవంతుడు మందిరంకి వెళ్ళేవాడే, ఆడికి నచ్చినప్పుడు, మనసు కోరుకున్నప్పుడు, అన్నీ కుదిరినప్పుడు, కిస్మిస్ పండగకి ఈస్టర్ పండగ ఖచ్చితంగా మందిరంకి వచ్చేవాడు. అతను ఉన్న రేంజ్ని బట్టి. ధనవంతుడు రేంజ్ని బట్టి మందిరంకి వచ్చేవాడు. పేదలాదరు ఎండకిండి వానకు తడిసి ఏ ఆరోగ్యం ఏ ఆశీర్వాదం పొందుకోకపోయినా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ జీవిత కాలంలో నువ్వు తీసుకుంటే బాగుండే ఏడుచుకుంటలేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రోజు వాన పడుతుంటే తడుస్తూ ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు అని ఎవడంటాడేంటి? రోజు ఏడుస్తుంటే అయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయనా నువ్వు బాగు చేసేవాడని ఎవరంటారండి? రోజు కన్నీరు కారుస్తూ ఉంటే నువ్వు గొప్ప దేవుడు బాబు అని ఎవరంటారండి? ఎడ చేసావు లాజరు? ఆయన కనపడితే పరలోక రాజ్యంకి వెళ్ళి దేవుడు తీసుకెళ్ళి నిలబడితే నేను అడుగుతా, అయ్యా నువ్వు ఎంతకాలం ఉన్నావు, ఎంతగా భర్తీ చేసావు అని అడిగితే 1000 ప్రశ్నలు చెప్తాడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు ఎక్కడ ఉండడం కోసం కాదు, పరలోకంలో ఉండడం కోసం. హల్లెలూయా. ఈ లోకం శాశ్వతమైనది కాదని దేవుడు మాట చెప్తుంటే నేను బాగుపడి మనసు మార్చుకున్నా. ఇల్లు లేదు కదా, ఎందుకు వచ్చి నీకు మారు మనసు అని అడిగా అనుకోండి, ఇల్లు లేకపోయినా నాకు శరీరాన్ని ఇచ్చాడు, నాకు ఒక ఆత్మ ఉంది. ఆత్మ సావకూడదు. ఆత్మ చచ్చిపోతే ఎక్కడో చెప్పనా, ఎక్కడికంటే యుగ యుగాలు నరకంలో ఉండాల. ఉపదేశం అడుక్కునేవాడికి అర్థమైంది, ధనవంతుడికి అర్థం కాల. దేవుని ఉపదేశం అడుక్కునేవాడికి అయ్యి బాబోయ్ నాకు నరకం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళకూడదు బాబోయ్ నేను తప్పించుకోవాలని, ఏమీ లేకపోయినా కట్టుకుంటా, ఆహారం లేకపోయినా తింటా, తిండి లేకపోయినా ఏమీ లేకపోయినా ఏసయ్య నువ్వు కాబట్టి ఉంటే నా నేను భర్తీ చేశాడు. దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ధనవంతుడు ఎట్లా అంటాడు చెప్పనా, యేసు ప్రభు వచ్చి నాయన ఎలా 10 లక్షలు వస్తుంది పోతున్నాడు బిజినెస్ పరంగానే, దేవుని మందిరం ఉంది నాన్న అని యేసు ప్రభు చేయబట్టుకుని తీశారు. అలా నచ్చినట్లు చేశాడు భక్తి. ఈరోజు కూడా నీకు నచ్చినట్లు నువ్వు చేయొచ్చు, కానీ రేపన్న రోజున ఆయన దగ్గర నువ్వు నిలబడాలి. ఖచ్చితంగా నీవు నేను సింహాసనం ఎదుట నిలబడాలి. అప్పుడు తప్పించుకోవాలంటే ఇప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడాలి. మీరు నన్ను గురించి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాను, ప్రకటించడం వరకు నా వంతు. అవసరమైతే బతులాడతా, అప్పుడప్పుడు చెప్తా, పర్సనల్గా కలిసినప్పుడు కూడా, తమ్ముడా నువ్వు బాప్తిసం పొందుకోవాలి, నువ్వు సరిగా దేవుని మందిరానికి రావాలి, నీ మనసు దేవునికి ఎదుటి సరైనదిగా ఉండాలి చెల్లి, తమ్ముడని బ్రతులాడతా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారం. ఒకవేళ నువ్వు తప్పిపోయావు అనుకో, దేవుడు నన్ను ఎక్కడినప్పుడు నేను చెప్తాను, అయ్యా నేను పలానా రోజు నేను చెప్పకపోయినా నాకు మతిమరిపోండి, నేను మరిచిపోయినా ఈ కూర్చొని ఈ నేల చెప్తుంది, అయ్యా పలానా రోజు దైవజనుడు పలానా తారీఖుని చెప్పాడయ్యా అని చెప్తుంది. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవాలి, నేను తప్పించుకోలేను. సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, సమయం ఉండగానే యేసయ్య పాదాలు పడేసుకోవాలి. ఎందుకు పట్టుకోవాలంటే ఇందా చెప్పాను కదా, నువ్వు సెట్ అయితేనే నీ పిల్లలు సెట్ అవుతారు. నేను సెట్ అవ్వకుండా నా పిల్లడు సెట్ అవుతాడు, ఎంత సెట్ అవుతాడు? ఇప్పుడు నేను ఒక్కరిగా ఉండి అబ్బాయి నువ్వు కుదురు అన్నాను అనుకోండి, ఏమంటాడు? ముందు నువ్వు మారినానా అంటాడు. పెద్దోనిగా చెప్పలేక వాళ్ళ అమ్మ చెప్తాడు, ముందు నాన్నగారికి తెరం తెచ్చుకోమని తర్వాత చెప్పొచ్చులే అంటాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే దైవభక్తి నీకు లాభ సాధనంగా ఉండాలి తప్ప నిన్ను క్షీణింపజేసే దిశగా ఉండకూడదు. హల్లెలూయా. భక్తి విషయంలో నీవు ప్రతిష్ట చేసుకుని దేవుని మాటకు లోబడి దేవుని ఎదుట నీ శిరస్సు వధించి, అయ్యా బ్రతికినంత కాలం నీ కొరకు సాక్షిగా బ్రతుకుతారని దేవునితో ఒక ఉడంబడిక చేసుకుని ఆ కట్టుబడి నుండి వెనకడుగు వేయకుండా, వెనకడుగు వేసడం వస్తాయి అప్పుడప్పుడు చిన్న చిన్న మన మనుషులు, మనం దేవుని వరం పుట్టినోళ్ళం కాదు, మన దేవుని పిల్లలం కాదు, దేవుని పిల్లలుగా మార్చుటకు ఒక ప్రయత్నంలో ఒక్కొక్కడు వేస్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి. దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుని కడిగి శుద్ధీకరించాడు. ఈ పునరుద్ధాన పారాధన దేనికంటే, తమ్ముడు బాప్తిసం పొందాడు, అన్న బాప్తిసం పొందాడు, బాప్తిసం పొందాడు. ఎందుకు వచ్చారు మందిరానికి? ఈ వారం అంతట్లో ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ ఉండగా ఇంటికాడ కూర్చున్నాను అనుకోండి, టీవీలో ప్రసంగం ఎన్ని రావట్లేదు చెల్లి, సెల్ ఫోన్లో ఎన్ని ప్రసంగాలు రావట్లా, సెల్ ఫోన్లో ప్రసంగం నిన్ను పరలోకరాజ్యం సెల్ ఫోన్లో ప్రసంగం చూస్తే ఈలోపు మా వెళ్ళినావు ఎతం మయా అంటావు. ఈ ప్రసంగం పాయింట్ ఎప్పుడే అలీలు అంటాడే, ఈ అమ్మాయితో మాటతో ప్రసంగం సగం పోతుంది. అవునంటారు కదంటారా? కానీ దేవుని మందిరంలో కృప ఉంటుంది.
ఇక్కడ నీ కోసం కన్నీరు కార్చే దైవజనుడు ఉన్నాడు. నీ కోసం నలుగురు ప్రార్థించే వ్యక్తులు ఉన్నారు. నీ కోసం రోధించే దేవుని ఆత్మ ఇక్కడ సంచారం జరుగుతుంది. ఇక్కడికి ఎందుకు రావాలి అంటే నిన్ను నీవు కడుక్కుని శుద్ధీకరించుకుని దేవునితో కలుసుకోవడానికి రావాలి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకోసం? 40 లక్షల మంది ప్రజలను నడిపించడానికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. సగం దూరం నడిచి వచ్చారు కదా, వాగ్దానం అవసరం ఏంటంటే అవసరమే. ఆ ఊరు వెళ్ళాలంటే, ఈ ఊరు అది పరలోకపట్నం. ఆ ఊరు వెళ్ళాలంటే ఈ ఆజ్ఞలన్నీ బాబాయ్ పాటించాలి. వీళ్ళు ఏం చేశారు? 1వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. నిన్న ఒకడు ఫోన్లో మీరు చూసే ఉంటారు, కుర్రోడు, నానా ఆ పిల్ల ఐలో విషయం ఇప్పుడు మన అందరూ పేసి పెళ్లి చేసుకుందాం అంటుంది అన్నాడు. ఆడు 2వ తరగతి అర్థం చెప్తున్నాడు. ఇన్స్టాలో వచ్చింది రీలు, ఎంత పెద్ద ముడుపు ఆట ఆడుతున్నానని ఏడుతున్నాడు. ఎంత కుర్రాడండి, అంత కుర్రాడు బూతులు అన్నాడు చూశాడు. ఎంత కుర్రాడు ఏడుతున్నాడు. ఆ పిల్ల పెళ్లి చేసుకుందాం ఉంటుంది, ప్రేమిద్దాం ఉంటుంది. ఎంత పెద్ద బూతులన్నా అట్లాంటి అనొచ్చా అని ఏడుతున్నాడు. పుట్టాడు, ఎంత పుట్టాడు అని నాకు అనిపించింది. పెద్దోళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి చాలా మంది. పిల్లలు పెళ్లికి ఇంటికి వచ్చిన పిల్లల్ని విడిచిపెట్టి ఎవరినో ప్రేమించని వెళ్ళిపోయి తల్లులకి ఎట్లాంటి మనసు వస్తే బాగుండు అనుకున్నా. ఇంత పిల్లోడికి వైరాగ్యం వచ్చా, మరి ఆడు ఏం చేస్తాడు నాకు తెలియదు. చిచ్చి ఎట్లాంటి మాట మాట్లాడుకుంటాడు అని ఏడుతున్నాడు అలా అందరు. నేనేమంటానంటే, ఇప్పుడు కనుక నువ్వు దేవుని సన్నిధిని పట్టుకోకపోతే, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతే నీ జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. యేసయ్య వెతుకు కాలం నువ్వు ఆయన సన్నిధిని పట్టుకొని ఆయన పాదాలను విడవకుండా ఆయన మాటలను విధేయత చూపించి ఆయనతో మమేకమవుతే నా దేవుని కృప నిన్ను కనికరించి కాపాడి నడిపించును గాక. అందరు తాళ వంచండి.